క్రెడిట్ కార్డ్ పోయిందా? అయితే ఏం చేయాలి? పర్సులో క్రెడిట్ కార్డ్ కనిపించకపోతే వచ్చే ఆందోళన, కంగారు అంత ఇంత కాదు. ఆ క్షణంలో గుండె వేగం పెరగడం సహా. అయితే ఇక్కడ మనం పడే కంగారు కంటే కూడా ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు, వేగం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ పోవడం అనేది కేవలం ఒక ప్లాస్టిక్ ముక్క పోవడం కాదు, అది మీ ఆర్థిక స్వేచ్ఛ, క్రెడిట్ స్కోరును సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టడమే. ఒక చిన్న పొరపాటు లేదా ఆలస్యం మీ అకౌంట్ను ఖాళీ చేయడమే కాకుండా భవిష్యత్తులో మీకు లోన్లు రాకుండా సిబిల్ స్కోర్ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. అందుకే కార్డు మిస్ అయినప్పుడు భయపడకుండా కొన్ని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి. కార్డు దొంగతనానికి గురైనప్పుడు సమయం చాలా విలువైనది. చాలామంది కార్డు పోయినప్పుడు ఎక్కడో ఇంట్లోనే ఉందేమో అని గంటల తరబడి వెతుకుతూ కాలక్షేపం చేస్తారు. కానీ సైబర్ దొంగలు నిమిషాల వ్యవధిలోనే అంతర్జాతీయ వెబ్సైట్స్లో ఓటీపీ అవసరం లేకుండా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తారు. అందువల్ల కార్డు మిస్ అయిందని అనుమానం రాగానే మొదట చేయాల్సిన పని దాన్ని తాత్కాలికంగానైనా బ్లాక్ చేయాలి. కార్డు పోయిన వెంటనే తీసుకోవాల్సినటువంటి ఒక 5 ముఖ్యమైనటువంటి జాగ్రత్తల్ని ఇప్పుడు మనం చూద్దాం. కార్డుని తక్షణమే బ్లాక్ చేయడం. బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయడం కంటే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి ఫ్రీజ్ లేదా బ్లాక్ ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇది చాలా వేగవంతమైనటువంటి మార్గం. ఇది అపరిచిత లావాదేవీలను వెంటనే అడ్డుకుంటుంది. నెక్స్ట్, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. మీరు కార్డు పోయిన వెంటనే మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం చట్టపరంగా మీకు రక్షణ కల్పిస్తుంది. భవిష్యత్తులో మీ కార్డును ఉపయోగించి ఎలాంటి ఫ్రాడ్స్ జరిగినా ఆ బాధ్యత మీపై పడకుండా ఉండడానికి ఈ కాపీ ఏదైతే ఉంటుందో ఇది మీకు ప్రధాన ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ బ్యూరోస్ని అలర్ట్ చేయడం. సిబిల్ లేదా ఎక్స్పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోల్ని సంప్రదించి మీ ప్రొఫైల్పై ఫ్రాడ్ అలర్ట్ పెట్టమని కోరాలి. దీనివల్ల మీ పేరుపై దొంగలు కొత్త లోన్లు లేదా కార్డులు తీసుకోకుండా మీరు అడ్డుకోవచ్చు. నెక్స్ట్, స్టేట్మెంట్పై నిఘా పెట్టడం. కార్డు బ్లాక్ చేసిన తర్వాత పాత ట్రాన్సాక్షన్లను ఒకసారి పరిశీలించాలి. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే బ్యాంకుకు ఈమెయిల్ ద్వారా లిఖితపూర్వక ఫిర్యాదు పంపాలి. భవిష్యత్తు కోర్టు వివాదాల్లో ఈ మెయిల్స్ కీలక సాక్ష్యాలుగా మారడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం. పాత కార్డును శాశ్వతంగా రద్దు చేసిన తర్వాత బ్యాంకు నుంచి కొత్త కార్డును అప్లై చేసుకోవాలి. కొత్త కార్డు రాగానే పాత పిన్ నెంబర్లను వాడకుండా పూర్తిగా కొత్త సెక్యూరిటీ సెట్టింగ్స్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అనేది అవసరానికి ఆదుకునే అద్భుతమైన ఆర్థిక సాధనం అనడంలో సందేహం లేదు. బాధ్యతాయుతంగా వాడితే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్లు ఇస్తుంది. కానీ దొంగల చేతికి చిక్కినప్పుడు అది ఒక టైం బాంబ్ లాంటిది. అందుకే జేబులో ఎప్పుడు కూడా అవసరమైనటువంటి కార్డులు మాత్రమే ఉంచుకోవడం, అపరిచిత వ్యక్తులకు కార్డు వివరాలు చెప్పకపోవడం వంటి ప్రాథమిక సూత్రాలు పాటిస్తే ఆర్థిక నష్టాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఒకవేళ క్రెడిట్ కార్డు పోతే కనుక ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చేయండి. బ్లాక్ చేయడం, క్రెడిట్ బ్యూరోని అలర్ట్ చేయడం, స్టేట్మెంట్లపై ఒక నిఘా ఉంచడం, అలాగే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం. సో ఇవన్నీ చేయడం ద్వారా ఒకవేళ మీ కార్డు పోయినా కానీ మీరు సెక్యూర్డ్గా ఉండొచ్చు, మీ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండొచ్చు.